వేములవాడ రాజరాజేశ్వర ఆలయం పునర్నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకే ఆలయ విస్తీర్ణం పెంచుతున్నట్లు తెలిపారు. ప్రజలు, రాజన్న భక్తులు వాస్తవ పరిస్థితిని తెలుసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. బంద్కు పిలుపునిచ్చి భక్తులకు ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. కానీ ఇక్కడ ఆలయ మూసివేత అంటూ ఉండదు, ఆలయ బంధు అనేది ఉండదు. ప్రతినిత్యం మూల విరాట్కు ఉపదేవాలయం ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ తరఫున యథావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి. ఆ సమయంలో ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో జరిపేటువంటి నిర్మాణాలు జరిగేటప్పుడు మాత్రమే భక్తులకు రాజన్న దర్శనాలను భీమేశ్వరంలో చేయాలని చెప్పని శృంగేరి పీఠాధిపతి తీసుకున్న నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతుంది తప్ప మరోటి కాదు. ఈ అంశాన్ని దయచేసి రాజన్న భక్తులందరూ కూడా ఈ అంశాన్ని దయచేసి గమనించి పెద్ద మనసుతోటి మీరందరూ కూడా సహకారం ఇవ్వాలని